సీఎం రేవంత్ రెడ్డి తనను కలవడంపై స్పందించారు బీజేపీ నేత జితేందర్ రెడ్డి. మహబూబ్ నగర్ లోక్సభ టికెట్ దక్కనందుకు సానుభూతితోనే సీఎం రేవంత్ రెడ్డి వచ్చి తనను కలిశారని చెప్పారు. తాను పార్టీ మార్పుపై ఇద్దరి మధ్య ఇలాంటి చర్చలు జరగలేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నానని, తన భవిష్యత్తు బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. అంతకుముందు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం వెళ్లి కలిశారు. 2018 ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరిన జితేందర్ రెడ్డి తనకు ఈసారి తప్పనిసరిగా టికెట్ వస్తుందని నమ్మకంతో ఉన్నారు. కానీ టికెట్ తనకు కాకుండా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు రావడంతో జితేందర్ రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి కలిశారు. ఈ ఇద్దరి భేటీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కొత్తగా ఏం కాదు, ఆయన ఇష్టం ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ వస్తుంటాడు. ఈసారి వచ్చేదానికి ఏంటంటే జితన్నకు ఆయన ప్రియమైన అన్నకు సీటు రాలేదని చెప్పి కండోలెన్స్ చెప్పడానికి మాత్రం ఆయన వచ్చింది. లోకల్ అవుట్కమ్ ఇచ్చి ఆ మాట ఆయన మాట్లాడలేదు, ఈ మాట నేను మాట్లాడలేదు. ఖాళీ ఏంటంటే ఆయన బాధపడ్డది ఏంటంటే అన్న మహబూబ్ నగర్ జిల్లా ఆయనకు కూడా తెలుసు, ఆయన కూడా మహబూబ్ నగర్ జిల్లా వాడు కాబట్టి అన్న నీవు పాలమూరు జిల్లాను ఎప్పుడు కూడా ఎదుగుతుందో అందరి మధ్యలో ఉండి జీవించినావు, అటువంటి దగ్గర నీకు సీట్ రాలేదు అని ఆయన బాధను వెలగక్కటానికి పర్సనల్గా పొద్దున పేపర్ చూసిందంట. ఆంధ్రజ్యోతిలో పైన అరుణకు సై జితేందర్ రెడ్డికి నై అని చెప్పి వచ్చిందంట. అది చూసినా చాలా బాధగా ఉంది, అందుకని కలిసిపోనికి వచ్చినాను. సీట్లు ఆల్రెడీ ఆఫర్ దే సీట్స్ కదా, ఆల్రెడీ డిక్లేర్ అయిపోయినాయి కదా. 2009లో మీరు చేవేళ్ల నుంచి పోటీ చేశారు, మళ్ళీ చేవేళ్ల నుంచి పోటీ చేసే అవకాశం ఉందా? చేవేళ్ల ఆల్రెడీ వాళ్ళకి ఏదైతే ఉన్నారో మహేందర్ రెడ్డిని చూశారు మీరు, మరి మహేందర్ రెడ్డి వాళ్ళకి ఆ సీట్ అలాట్ కావడం జరిగింది. బట్ అటువంటి ఛాన్స్లు ఏం లేదు, దాని మీద ఏం ఊహించుకోకండి. మల్కాజ్గిరి మీకు ఇస్తారని ప్రచారం జరుగుతుంది బయట. మల్కాజ్గిరి నేను చెప్తున్నా కదా మీకు, ఆయన వచ్చిన దాంట్లో అటువంటి ఏ ఒక్క మాటలు లేవు, ఏ ఒక్క సీట్ గురించి కూడా చర్చించలేదు. ఖాళీ ఒక్కటే ఏంటంటే ఆయన కండోలెన్స్ చెప్పడానికి వచ్చింది. మీ పార్టీ టికెట్ ఇవ్వలేదు సార్, మీ డెసిషన్ ఏంటి అసలు? మీరు మీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. పార్టీతో ఉన్నాను, పార్టీ ఎంబడే ఉన్నాను, మీరు ఎందుకు నన్ను తొందర పెడుతున్నారు? హ్యాపీగా ఉన్నాను, ఇది చేసుకుంటున్నా, పార్టీ ఎంబడే ఉన్నాను. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక భవిష్యత్తు మా అధిష్టానం నిర్ణయిస్తాను. కొనసాగుతూనే ఉన్నావు కదా, చూస్తూనే ఉన్నావు కదా, డౌట్ ఎందుకు వస్తుంది? అంటే ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి సీట్లు రాని వాళ్ళు పార్టీలు మారుతున్నారు, సహజంగా మారింది. అన్ని చర్చలు అవన్నీ వద్దు. మీకు రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చిందని అడిగింది, దానికి